నమస్తే, వెల్కమ్ టు తెలంగాణ ఎక్స్ప్రెస్. ని కుమార్ దామిరా. ముందు హెడ్లైన్ చూద్దాం. కుటుంబ సభ్యుల జోలికొస్తే ఊరుకునేది లేదు. తీన్మార్ మల్లన్నపై పరువు నష్టం దావా వేస్తామన్న ఎమ్మెల్యే పల్లా. ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం 15,000 రూపాయల భృతి ఇవ్వాలి. లక్షలాది కుటుంబాలను ఆదుకోవాలన్న బాల్కా సుమన్. రైతు బంధు కోసం 1000 కళ్లతో ఎదురు చూస్తున్న రైతులు, యాసంగి సాగు కోసం అన్నదాతల తిప్పలు. నల్గొండ జిల్లాలో డ్రగ్స్ ముఠా అరెస్ట్. 336 కేజీల గంజాయి పట్టుకున్న పోలీసులు. ఆసిఫాబాద్ జిల్లా దరిగాం అటవీ ప్రాంతంలో పులి మృతి. ఆవాసం కోసం 2 ఆడపుళ్ల మధ్య ఘర్షణ. డీటెయిల్ చూస్తే, తెలంగాణ ప్రయోజనాల పరిరక్షణ కోసం ఢిల్లీలో గులాబీ జెండా ప్రాతినిధ్యం ఉండాల్సిందే అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ ప్రయోజనాల కోసం నాడు కొట్లాడింది, భవిష్యత్తులో కొట్లాడేది కేవలం బీఆర్ఎస్ పార్టీ మాత్రమే అన్నారు కేటీఆర్. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికల్లో గట్టిగా కొట్లాడితే విజయం సాధించగలమన్నారు. ఈసారి లోక్సభ ఎన్నికల్లో త్రిముఖ పోరు ఉండే అవకాశం ఉందన్నారు కేటీఆర్. తెలంగాణ భవన్లో నిజామాబాద్ లోక్సభ సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. లోక్సభ పరిధిలోని 7 నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓటింగ్ సరళిని పరిశీలిస్తే బీఆర్ఎస్ ఓట్ల వారికి నిజామాబాద్ పార్లమెంటు స్థానం ఫస్ట్ ప్లేస్లో ఉందన్నారు. ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా హామీలను ఇచ్చిందని, వాటిపై ఇప్పుడు మాట దాటేస్తుందన్నారు కేటీఆర్. అప్పులు, శ్వేతపత్రాల పేరుతో తప్పించుకునే డ్రామాలు చేస్తుందని ఆరోపించారు కేటీఆర్. పేద ప్రజల కోసం ఉద్దేశించిన సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేసేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తుందన్నారు. గృహలక్ష్మి లబ్ధిదారుల ప్రయోజనాలను పట్టించుకోకుండా దాన్ని రద్దు చేసిందన్నారు. దళిత బంధు లబ్ధిదారుల ఎంపిక పూర్తయ్యాక దానిపై స్పందించడం లేదన్నారు. పేదలు, దళితులు, బీసీల ప్రయోజనాలకు దెబ్బకొట్టేలా కుట్ర చేస్తే బీఆర్ఎస్ తరపున కొట్లాడదామని పిలుపునిచ్చారు. రైతు బంధు డబ్బులు ఖాతాల్లో వేయకుండా మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుందని ప్రభుత్వంపై మండిపడ్డారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే ప్రజల్ని ఇబ్బంది పెట్టేలా లైన్లో నిలబెట్టే దుస్థితికి కాంగ్రెస్ తీసుకొచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అస్తవ్యస్త పనితీరును, పరిపాలనను ఎప్పటికప్పుడు ఎండగట్టేలా పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయిలో పనిచేయాలని పిలుపునిచ్చారు. లోక్సభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రణాళికలు రచిస్తోంది. గెలిపే లక్ష్యంగా అనుసరించాల్సిన వ్యూహంపై నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఆదేశాల మేరకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సెక్రటరీ జనరల్ కేశవరావు, హరీష్ రావు, పోచారం శ్రీనివాసరెడ్డి సహా ఇతర నేతలు సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గ నేతలతో సమావేశం నిర్వహిస్తున్నారు. లోక్సభ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లకు చెందిన ముఖ్య నాయకులు హాజరయ్యారు. రాబోయే లోక్సభ ఎన్నికలకు పార్టీ క్యాడర్ను సమాయత్తం చేసి వారి సలహాలు, సూచనలు స్వీకరించడంపై సమావేశంలో చర్చిస్తున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, గెలుపుపై పటిష్ట కార్యాచరణ రూపొందిస్తారు.
బిల్కిస్ బానో కేసు తీర్పును స్వాగతించారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. బిల్కిస్ బానో కేసు దోషుల ముందస్తు విడుదలను రద్దు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఆమె స్వాగతించారు. ఈ మేరకు కవిత ఎక్స్లో పోస్ట్ చేశారు. మహిళల పట్ల నిబద్ధత విషయంలో సుప్రీంకోర్టు తీర్పు బలమైన సందేశాన్ని ఇస్తుందని ఆమె తెలిపారు. న్యాయం గెలిచిందన్న కవిత ఇలాంటి తీర్పు మహిళలకు అండగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ బీజేపీ నేతలు కుమ్మక్కై మహబూబ్ నగర్లో తనను ఓడించాలని అన్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. 10 ఏళ్లు కష్టపడి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశామని 10 రోజుల్లో వచ్చిన ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఎలా గెలిచారో ప్రజలు ఆలోచించాలని కోరారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి పనులను కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల్లో పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో నూతన సంవత్సర క్యాలెండర్ను శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు. అది వచ్చింది మనకు లేదు, కానీ ఆ రోజు ముఖ్యమంత్రి గారిని ఒప్పించి, నాటి ముఖ్యమంత్రి గారిని మెప్పించి చాలామంది దాన్ని రకరకాల చేయాలని ప్రయత్నం చేసిన మొదలైతే దారిలో పడదాం అని చెప్పి 15% రిజర్వేషన్ తీసుకురావడం అంటే నాకు నా జీవితంలో చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఫ్యూచర్లో 100% ఏదో ఒక రోజు గుర్తుపెట్టుకోండి, ఏదో ఒక రోజు వైన్ బార్ అండ్ రెస్టారెంట్లో మొత్తం టోటల్గా వీళ్ళే అమ్మాలి, ఈ వృత్తి అనేటువంటి పరిస్థితి గ్యారెంటీ వస్తుంది, ఈ జాతికి వస్తుంది. తర్వాత దీని ఆదర్శంగా తీసుకొని ఈ దేశంలో అనేక రాష్ట్రాలు కూడా వస్తుంది అంశం. ఇక్కడనో దగ్గర లేకపోతే రానే రాదు కదా, కొట్టి పడేసేది వైన్ షాప్ మీకేం సంబంధమా చల్ అని చెప్పి. కానీ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన వైన్లు తయారు చేసేది కూడా గౌడ్లే, కలు ద్వారా వైన్లు 16 రకాల వైన్లు తయారు పురాణాలు చూడండి అని చెప్పి పురాణాలు కూడా చదివి చూసింది. తెలంగాణ భవన్లో ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. స్వేచ్ఛ స్వాతంత్రాలు ప్రజలకు ఇచ్చినాం, ప్రజల మాట వింటున్నాం అన్న మాట మాట్లాడినారు. చెప్పండి అది. అయితే నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారిని, రేవంత్ రెడ్డి గారిని, స్వేచ్ఛ స్వాతంత్రాలు కల్పించి ఇనుప కంచెలు తొలగించి మీరు ఏదైతే మేమన్నా ప్రగతి భవన్లో, మీరంటున్న ప్రజాభవన్లో ప్రజా దర్బార్ ప్రజల యొక్క సమస్యలను వింటాం, ప్రతిరోజు వింటామని చెప్పి బీరాలు పలికి ఏదైతే మీరు ప్రజా దర్బార్ మొదలు పెట్టిర్రో ఆ ప్రజా దర్బార్ జరిగింది కేవలం ఒకటే ఒక రోజు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో. తర్వాత ఒక 3-4 రోజులు మంత్రులు, ఆ తర్వాత కేవలం అధికారులు మాత్రమే ఉంటా ఉన్నారు. అది వారంకు 2 రోజులు. ఊర్ల నుండి పొద్దున 4 గంటలకు 5 గంటలకు లేచి చలిలో బస్సులలో వచ్చి ఇక్కడ క్యూలలో నిలబడి వాళ్ళు మా ముఖ్యమంత్రి గారు మా మాట వింటారేమో, మా సమస్యలు తీరుతాయేమో ఆ ఆశతోటి వస్తే చివరికి మీరు ఇక్కడ ఆ ప్రజల బాధలు, వాళ్ళ విజ్ఞప్తులు తీసుకునే వాళ్ళు మళ్ళీ అధికారులే. మళ్ళీ ఆ విజ్ఞప్తులన్నీ కూడా ప్రజావానికి లింకు చేస్తామన్న మాట మాట్లాడుతూ ఉన్నారు. అంటే 4 రోజుల్లో మీరు సాధించింది ఇదేనా అని చెప్పి నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాను. అట్లనే అదే ప్రజా దర్బార్ మీరు అనుకుంటున్న ఏదైతే స్వేచ్ఛ స్వాతంత్రాలు కల్పించి ప్రజలను విజ్ఞప్తులు వింటున్నాము అని మీరు అంటున్నారో ఆ ప్రజా దర్బార్లో జరుగుతున్న విషయం మీ సాక్ష్యం మీరే చూడండి. చెప్పులు వెనకేస్తారు ఆడాలని ఆయన ఆడబోసు ఏమని అక్క చెల్లెలు అన్నాడు. అక్కలేదు అక్కలేదు ఇంతమంది చూడండి అసలు
కనీసం 1000-1500 మంది వస్తే హ్యాండిల్ చేయాలి కదా. కనీసం 1500 మందికి కనీసం మీరు ఫెసిలిటీస్ కల్పించాలి కదా. రిజిస్టర్ తీసుకొని రాసుకోండి అంతే. ఏం లేదా ఇక్కడ మనము కొత్త సీఎం వచ్చిండు, మహాత్మాలు ఆసుపత్రి అందరూ వచ్చారు, మా ఖాళీల సమస్యలు చెప్తున్నామని వచ్చినాం. पता नहीं आ रहे इधर అట్లనే ఇది మీరు ప్రజా దర్బారు పేరు మీద నెల రోజుల్లో సాధించినటువంటి ఘనత. అట్లనే నేను ఇవాళ అడుగుతా ఉన్నాను గౌరవ ముఖ్యమంత్రి గారిని, మీకు శ్వేతపత్రాలు విడుదల చేయడం చాలా ఇష్టం కదా, చాలా ఇంట్రెస్ట్ కదా. నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఈ ప్రభుత్వాన్ని, ఈ గౌరవ ముఖ్యమంత్రి గారిని, మీరు ఇన్ని రోజులు ఈ నెల రోజులు జరిపినటువంటి ప్రజా దర్బార్లో విజ్ఞప్తులు స్వీకరించి ఎంతమంది సామాన్య ప్రజలకు మీరు న్యాయం చేసిండ్రు, ఏం న్యాయం చేసిండ్రు, ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని నేను కోరుతా ఉన్నా. నిజంగానే మీ వల్ల, మీ ప్రజా దర్బార్ వల్ల, మీ డ్రామా ప్రజా దర్బార్ కాదు, డ్రామా దర్బార్ అది, దానివల్ల ఎవరికైనా సామాన్య ప్రజలకు న్యాయం జరుగుంటే శ్వేతపత్రం విడుదల చేయాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. అట్లనే ఈ నెల రోజుల్లో మీరు ఇంకో కార్యక్రమం పెట్టింది, మీరు అంటున్నారు ఇగో ఇది ఆయన ఫేస్బుక్ వాళ్ళలో వచ్చినది, సేవకులమే తప్ప పాలకులం కాదన్న మాట నిలబెట్టుకుంటూ పాలనను ప్రజలకు చేరువ చేస్తూ పాలనను ప్రజలకు చేరువ చేశారట ప్రజాపాలన ద్వారా. ఇవాళ ప్రజాపాలన అని పెట్టి మీరిచ్చిన హామీలని మీరు అమలు చేయకపోగా, అమలు చేయడానికి అవకాశం ఉన్నా ఎందరు ఇల్లు లేని వారు ఉన్నారు, ఎందరు ఇల్లు జాగా లేని వారు ఉన్నారు, పెన్షన్లు 2000 ఎవరికి వస్తున్నాయి, రైతు బంధు 10,000 ఎవరికి వస్తున్నాయి, అదంతా డేటా మీరు అమలు చేస్తున్న ఈ ఫ్రీ బస్సు పథకం పాపం మహిళలు బస్సులలో మీరు తక్కువ బస్సులు పెట్టడం మూలంగా సీట్ల కోసం కొట్టుకోవడం, కిటికీలకి వెళ్ళి మహిళలు పోవడం, మగవారికి అసలు బస్సు ఎక్కే ఛాన్సే రాకపోవడం, ఇంత ప్రజల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. మీరు అమలు చేస్తున్న ఒకటే ఒక పథకం మీరు, దానివల్ల ఇవాళ ఆటో రిక్షా వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో కూడా మనం గమనిస్తున్నాం. భిక్షం అడుక్కుంటా ఉన్నారు ఆటో వాళ్ళు. నేను ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారిని, ముఖ్యమంత్రి గారిని, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా, ఆటో రిక్షా వాళ్ళకి నెలకు 15,000 రూపాయల ఆదాయం వచ్చే విధంగా మీరు ఏదైనా ఒక ఆలోచన చేయాలి. మేము టీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక మీరు ఇది ఇంకొక పథకం, ఈ నెల రోజుల్లో మీరు సాధించిన ఘనత. ఆడవాళ్ళు బస్సులలో సీట్ల కోసం కొట్టుకోవడం, ఇబ్బంది పడడం మీరు పెట్టినటువంటి పథకం వల్ల. అట్లనే మీరు రైతులు అన్నారు, అట్లనే మీరు సిలిండర్ అన్నారు. ఇవాళ సిలిండర్ కూడా అతిగతి లేదు. ఇవాళ 2,500 పెన్షన్ అన్నారు, దాంట్లో మహాలక్ష్మి, అది అతిగతి లేదు. ఇవాళ ఆటో వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారు. అట్లనే ఇంకొక మాట అన్నారు, యువత భవిష్యత్తుకు దారులు వేస్తున్నాము అన్న మాట మాట్లాడారు. యువత భవిష్యత్తుకు దారులు వేస్తున్నదంటే 2 ఉంటాయి. ఒకటి, యువతకు ఉద్యోగ కల్పన చేయాలి, లేదు ఉద్యోగ కల్పన చేయలేకపోతే ఆ యువతకు మీరు ఇచ్చిన హామీ ప్రకారం మీరు నిరుద్యోగ భృతి ఇవ్వాలి. ఇవాళ నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తున్నారా అనంటే ఈ నెల రోజులు ఇచ్చిన ఘనత. అట్లనే ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి ఫార్ములా ఈ రేస్, ఇది కూడా ఇవాళ రద్దయిపోయింది. దీనివల్ల తెలంగాణకు ఒక ఇమేజ్ వస్తుంది, ఆ ఇమేజ్ వల్ల కంపెనీలు వస్తాయి, ఆ కంపెనీలు రావడం మూలంగా నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది. ఇవాళ అది కూడా మీరు నిలుపుకోలేకపోయినారు. ఈ నెల రోజుల్లో ఉద్యోగ కల్పన చేయలేకపోయినారు, ఉన్న ఉద్యోగ కల్పననే మీరు నిలుపుకోలేకపోయినారు. మళ్ళీ అట్లనే ఇవాళ
నిరుద్యోగ భృతి అంటే ఇవాళ మరీ యూటర్న్ తీసుకుంటున్నారు. ఎక్కడ నిరుద్యోగ భృతి మేము అనలేదే అని అంటాడు బట్టి విక్రమార్క గారు. మరి దానికి ముఖ్యమంత్రి గారు కూడా రేవంత్ రెడ్డి గారు దానికి సమాధానం లేదు. ఇవాళ నిరుద్యోగ భృతి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు ఆ రోజు వాళ్ళు ఉన్నప్పుడు ప్రియాంక గాంధీ గారు చెప్పినారు, ముఖ్యమంత్రి గారు చెప్పినారు. వాళ్ళ హామీలో మేము చెప్తున్న 420 హామీలో కూడా వాళ్ళది ఉన్నది. ఇవాళ ఆరు గ్యారెంటీల్లో కానీ నేను దీంట్లో కానీ ఉద్యోగాలు ఇస్తాను. మీరు మళ్ళీ ఒకసారి కావాలంటే వెరిఫై చేసుకొని మాట్లాడండి. కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ డిక్లరేషన్ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసి ఉద్యోగ ఉపాధి దొరకక నిరాశ చెందుతున్న నిరుద్యోగ యువకులకు ప్రతి నెల 4,000 రూపాయల నిరుద్యోగ వృత్తిని ఇచ్చి నిరుద్యోగ యువకులను కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుంది. ఏం సమాధానం చెప్తారు ముఖ్యమంత్రి గారు దీనికి? ఉప ముఖ్యమంత్రి గారు ఏం సమాధానం చెప్తారు? ముఖ్యమంత్రి గారు ఏం సమాధానం చెప్తారు? అసెంబ్లీ సాక్షిగా వారు ఇచ్చినటువంటి హామీని, నిరుద్యోగ యువతకు 4,000 రూపాయల భృతి ఇస్తామన్న హామీని ఈ నెల రోజుల లోపలనే మాట తప్పినారు. ఇంకా పోను ఎన్ని హామీలు మాట తప్పుతారో ఇవాళ నిరుద్యోగ యువత కూడా గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇంతకు నిరుద్యోగ భృతి ఉన్నట్ట లేనట్ట దయచేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇమ్మీడియట్గా స్పందించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మీ ఉప ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ఉన్న మాటకు మీ సమాధానం ఏంది? లేదు మీరు మీ 420 హామీలలో ఉన్నటువంటి నిరుద్యోగ భృతి హామీని నిలబెట్టుకుంటారా లేదా? లేదు మీరు ఎన్నికల ప్రచార సభలో గొంతు చిరిగిపోయేంత నిరుద్యోగ యువకుల్ని మోసం చేసే విధంగా మాట్లాడి 4,000 భృతి ఇస్తామని చెప్పి మాట్లాడిన దాని మీద మీరు నిలబడతారా లేదా? గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అట్లనే రైతుల గురించి కూడా అన్నారు. రైతుకు భరోసాను ఇస్తున్నారట. వాళ్ళు చెప్పినారు రైతు బంధు కేసీఆర్ 10,000 రూపాయలే ఇస్తున్నాడు, ఇగో నేను రాగానే 15,000 రూపాయలు ఇస్తానన్నమాట మాట్లాడినారు. రైతు భరోసా అది కూడా డిసెంబర్ 9కి నేను రాగానే అన్నమాట మాట్లాడినారు. మరి వాళ్ళ రైతు భరోసా గురించి లేదు. మేమిచ్చిన రైతు బంధు కూడా అది చక్కగా ఇయ్యలేని పరిస్థితి ఉన్నది. ఇవాళ దీనికి కూడా ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. రైతు భరోసా కింద ఎకరానికి 15,000 రూపాయలు రైతులకు ఎప్పుడు వేస్తారో సమాధానం చెప్పాలి. మరి మీరు వేస్తున్నారా లేదా? మీరు మాట తప్పుతున్నారా? ఈ విషయం కూడా తెలంగాణ రైతులకు ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టీ న్యూస్.